భలే ఉంది. కావాల్సిన పదార్థాలు చూద్దాం. సొరకాయ ఇలా చిన్న చిన్న ముక్కలు తీసుకున్నాను, లేత సొరకాయ. 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం శనక్కాయ పప్పులు, కొంచెం జీలకర్ర, కొంచెం చింతపండు, ఒక 3 లేదా చిన్నవి 4 టమాటాలు. స్టవ్ వెలిగించి బాగా పెట్టాను. కొంచెమే నూనె వేసాను. కొంచెం నూనె వేడెక్కినాక శనక్కాయ పప్పులు జీలకర్ర వేయించుకున్నాం. నూనె వేడెక్కింది, శనక్కాయ పప్పులు వేసి వేయిస్తున్నాను. శనక్కాయ పప్పులు వేగినాయి. ఆపేసే టైంలో జీలకర్ర వేసుకుందాం. ముందే వేసుకుంటే జీలకర్ర మాడిపోద్ది. సో ఆపేసే టైంలో వేసుకొని చిటపట అన్నప్పుడు ఆపేసుకుంటున్నాం. తీసేసుకున్నాము సపరేట్గా. ఇప్పుడు కట్ చేసుకున్న బాగా మగ్గనియాలి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. సొరకాయ లేట్గా అవుతుంది మగ్గడానికి. సో హై ఫ్లేమ్ పెట్టుకొని ముక్క మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. సొరకాయలు మగ్గిపోయాయి. ఇప్పుడు ఆపేసి మిక్సీ పట్టుకుందాం. వచ్చినాక అన్నీ మిక్సీలో వేసాను. కొంచెం ఉప్పు కూడా వేసాను. చింతపండు డబ్బా 1, 2 వేసుకోండి. మిక్సీ పట్టుకున్నాం మెత్తగా. ఇదిగోండి, ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు మిక్సీ వేసుకోండి. ఇప్పుడు తాలింపు వేసుకొని వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తినేసేయటమే. తాలింపు వేసుకున్నాను. నూనె వేడేసాను. కొంచెం తాలింపు గింజలు వేసుకున్నాం. కొంచెం వేగాక మిక్సీ వేసుకున్నాను కదా, పచ్చడి వేసుకొని కొంచెం వేగినాక ఆపేసుకోవడమే. కరివేపాకు, తాలింపు వేగినాక పచ్చడి వేసుకొని ఇలా నూనె పీల్చుకొని వదిలేసేదాకా కొంచెం వేపుకోవాలి. వేగినాక ఆపేసుకోవడమే.